Hi friends, welcome to iRaise online classes. Learn smart, practice hard, get job. సో ఇప్పటివరకు కొన్ని టాపిక్స్ అయిపోయాయండి. మనకి మేజర్గా పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మనకి ఎవరైతే దీనితో పాటు మనకి రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, నెక్స్ట్ పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఆ నేమ్లోనే ఉన్నట్లు చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. బట్ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చాలా సింపుల్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్గా ఉండాలి అంటే మనకి తెలియాల్సింది ఏంటంటే పర్సంటేజ్ తెలియాలి, దానితో పాటు మనకి రేషియోస్ కూడా తెలియాలి. రైట్. సో పర్సంటేజ్ అండ్ రేషియోస్ ఈ రెండు కనుక మీకు ప్రాపర్గా తెలుసున్నాయి అనుకోండి, ఆ టాపిక్స్ కనుక ప్రాపర్గా వస్తే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని ఆట ఆడుకోవచ్చు అండి. సింపుల్ లిటరల్గా ఆట ఆడుకోవచ్చు. ఏం లేదు, ఆ రెండింటి మీదనే మనకి మొత్తం కాన్సెప్ట్ ఉంటుంది. కొంచెం లాజిక్, కొంచెం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్తో పాటు ఆ రెండు కూడా యాడ్ అయ్యాయి అనుకోండి, సో యూ కెన్ డూ వండర్స్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. చాలా సింపుల్ ఉంటుంది. రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏదర్ అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుందండి. మీ అందరికీ తెలుసు. మనం కూడా ఇక్కడ అప్పు ఇచ్చి ఉంటాం, లేకపోతే అప్పు తీసుకొని ఉంటాం. రైట్. సో వాటిలోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రెండు రకాల ఇంట్రెస్ట్ ఉంటాయండి. ఒకటేమో సింపుల్ ఇంట్రెస్ట్, అంటే ఉన్నంత ఆ ఇంట్రెస్ట్ అనేది ఆ అమౌంట్ ఏదైతుందో, ఆ సమ్ ఏదైతుందో, ప్రిన్సిపల్ ఏదైతుందో, అన్ని ఇయర్స్ కూడా సేమ్ ఇంట్రెస్ట్, అంటే లైక్ ఇంట్రెస్ట్ అలాగే ఉంటూ దాన్ని ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ మన ఇంట్రెస్ట్ ఏమి ప్రిన్సిపల్కి యాడ్ చేయరు. అంటే సింపుల్గా ఉంటుంది. ఒకటే ప్రిన్సిపల్ మీదనే ఎప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటే మాట చెప్పాలంటే ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ మీదనే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. సో నెక్స్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, అది తర్వాత చూద్దాం. బట్ మనకి ఇప్పుడు మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఓకే. సో అయితే ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అసలు ఏంటి చూడండి ఒకసారి. 100 రూపీస్ ఉందనుకుందామని, 100 రూపీస్. ఈ 100 రూపీస్ని నేనేం చేశానంటే ఇంట్రెస్ట్కి ఇచ్చానండి, వడ్డీకి ఇచ్చాను. ఓకే. సో ఎంత వడ్డీకి ఇచ్చానంటే 20% అండి. 20% పర్ యానం, 20% 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున, 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున ఇచ్చాను. రైట్. సో అయితే ఇప్పుడు చూడండి, 100 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. వడ్డీ రేట్ ఎంత అండి? 20%. ఇప్పుడు నాకు ఎంత రావాలండి వడ్డీ? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మీకు అర్థం కావాలండి. 100 రూపాయలు ఇచ్చాను, వడ్డీ రేట్ ఎంత అండి? 20%. అంటే 20% వడ్డీ వస్తుంది నాకు, వార్షిక వడ్డీ. సో ఒక సంవత్సరం తర్వాత నాకేం రావాలండి? 20% వడ్డీ రావాలి. 20% వడ్డీ రావాలి. రైట్. సో అలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాను? ఒక సంవత్సరానికి ఇచ్చాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 100లో 20% వడ్డీ రేటు, 100లో 20% వడ్డీ రేటు, అంటే 100లో ఎంత అండి? 20%. 100లో 20% ఎంత అవుతుందండి? 20 అవుతుంది. అది సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. సో ఇప్పుడు ఏమైంది? నేను ఇచ్చింది 100 రూపీస్, నాకు వచ్చిన వడ్డీ 120 రూపాయలు. నేను ఇచ్చింది 100 రూపీస్ అండ్ నాకు 20 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. రైట్. సో అగైన్ 100 రూపీస్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ అగైన్ 20 రూపీస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మొత్తం అమౌంట్ ఇప్పుడు నాకు ఎంత రావాలండి? ఈ నేను ఇచ్చిన అమౌంట్ నాకు రావాలి, ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ కూడా రావాలి. రెండు కలిపి ఎంత అవుతుందండి? 120 రూపీస్. ఎందుకంటే ఇక్కడ 100 రూపీస్ నేను ఇచ్చింది, దానితో పాటు నాకు వడ్డీ 20 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది, అంతే కదండి. సో 100 రూపీస్ నేను ఇచ్చింది వడ్డీకి ఇచ్చింది, దాంతోపాటు 20 రూపాయలు వడ్డీ కూడా వచ్చింది. మొత్తం కలిపి 120 రూపాయలు వచ్చింది, 120 రూపీస్ వచ్చింది. చూడండి ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇదే అండి, ఇది అర్థమైతే మీకు సగం సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అర్థమవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా అర్థమవుతుంది సగం. ఏం లేదు, 100 రూపీస్ వడ్డీకి ఇచ్చాను, 20% వార్షిక వడ్డీ రేటు చెప్తున్నా. 100 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చామని ఎంత అండి? 20% పర్ యానం ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. అయితే 100లో 20% నాకు వడ్డీ రావాలి. 100లో 20 ఎంత అండి? 20. సో ఇక్కడ వడ్డీ వచ్చింది, నేను ఇచ్చిన అమౌంట్ 100 రూపాయలు, రెండు కలిపి ఎంత అండి? 120 రూపాయలు. రైట్. 120 రూపీస్. సో ఇప్పుడు చూడండి, అయితే దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ అంటారండి. ప్రిన్సిపల్ అంటారు, లేకపోతే అసలు అంటారు. ఇక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్. రైట్. సో ఇక్కడ ఈ వచ్చింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. సో సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ ఏదైనా అనుకోవచ్చండి. సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ. ఓకే. సో అది ఇంట్రెస్ట్. దీన్నే నేనేమంటా అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటా అండి. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటాను. అంటే అక్కడి వరకు అసలు ఓవరాల్గా ఎంత వడ్డీ వచ్చింది నాకు అనేది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్. దీన్నే సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి,
ప్రిన్సిపల్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ప్రిన్సిపల్ మీద ఎంత శాతం వడ్డీకి ఇచ్చాము, రైట్. సో అది రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రిన్సిపల్ ఉంది నాకు, దాంతోపాటు వడ్డీ కూడా కలిపేసి దీన్ని ఏమంటారు అంటే అమౌంట్ అంటారు. అమౌంట్. సో అమౌంట్ అంటే మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఉంది, దానితో పాటు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ కూడా, రైట్, రెండు కలిపి అమౌంట్ అవుతుంది. ఇదే అండి, జాగ్రత్త చూడండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 100 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను, 20% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ తోటి. అయితే నాకు ఎంత వచ్చిందని ఇంట్రెస్ట్ 100లో 20%, 20 కాబట్టి ఇంట్రెస్ట్ 20 రూపీస్ వచ్చింది. ప్లస్ నేను ఇచ్చిన అమౌంట్ 100 ప్లస్ నాకు వచ్చిన వడ్డీ 20 రూపీస్, మొత్తం కలిపి ఎంత అంటే 120 రూపీస్ వస్తుంది నాకు 1 ఇయర్ తర్వాత. ఇదే రైట్. సో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వార్షిక వడ్డీ శాతం, వడ్డీ రేట్, ఓకే, వార్షిక వడ్డీ రేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైం పీరియడ్ గురించి చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే నేను ఒకటే సంవత్సరానికి నాకు 20 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఏం చేశానంటే అదే 100 రూపీస్ని, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ ఇచ్చానండి ఎంత పర్సెంట్ శాతానికి 20% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చాను, ఓకే. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక ఇయర్ తర్వాత నాకు నేను వడ్డీ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నాకు ఏంటి ఇప్పుడు 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. ఒక సంవత్సరం తర్వాత నాకు ఎంత వడ్డీ వస్తుందండి 20% వార్షిక వడ్డీ రేట్ చొప్పున ఇచ్చాను. 20% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్తో ఇంట్రెస్ట్ ఇచ్చాను, రైట్. ఎంత వస్తుందండి ఫస్ట్ ఇయర్కి 20% ఇంట్రెస్ట్ రావాలి, అంటే 20 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్. నేనేం చేశానంటే 1 ఇయర్కి అని ఇవ్వలేదు, ఇంకో ఎక్స్ట్రా ఇయర్ కూడా ఇచ్చాను, అంటే 2 ఇయర్స్కి ఇచ్చాను. ఫస్ట్ ఇయర్కి 20% వచ్చింది, అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా నాకు ఇంట్రెస్ట్ రావాలి కదండి, ఎంత రేట్ వస్తుంది 20% కదని ఇచ్చింది, రైట్. అంటే సెకండ్ ఇయర్ కూడా నాకు ఎంత వస్తుందండి 20% వస్తుంది. ఒకవేళ ఇది నేను 2 ఇయర్స్ కాకుండా ఇంకొక ఇయర్కి ఇచ్చాను అనుకుందాం, అప్పుడు కూడా థర్డ్ ఇయర్ కూడా ఎంత రావాలి నాకు 20% నా ప్రిన్సిపల్ రావాలి. అంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 20%, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 20%, థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 20%. అంటే 20% అంటే ఎంత అండి 20 రూపీస్ కదండి, 20 రూపీస్, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఎవ్రీ టైమ్ ఐ కెనాట్ రైట్ లైక్ దిస్, రైట్. ప్రతిసారి కూడా 20 + 20 + 20 + 20 + 20. ఒకవేళ 10 ఇయర్స్ అని ఉందనుకుందాం అనుకోండి, ఇలా 10 times 20 రాస్తే అక్కడే సగం చచ్చిపోతాం, ఓకే. సో దానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ సింపుల్ మనకు ఆల్రెడీ తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు. కానీ ఇక్కడ ఎన్నిసార్లు ఉందండి 3 ఇయర్స్కి ఇచ్చాను. అంటే 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 20 అనేది ఎన్ని టైమ్స్ ఉందండి. ఫస్ట్ ఇయర్కి 20%, సెకండ్ ఇయర్కి 20%, థర్డ్ ఇయర్కి 20%. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ 20s వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, రైట్, చూడండి ఒకసారి సింపుల్గా ఇదంతా తీసివేసి నేనేం చేస్తున్నా అంటే, సో ఎన్ని ఇయర్స్కి అని చెప్పండి 3 ఇయర్స్కి, ఎవ్రీ ఇయర్ 20% ఇంటూ 3, సింపుల్ అయిపోయింది అక్కడితో. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 20% పర్ యానం, ఎవ్రీ ఇయర్ 20%, అలా ఎన్ని ఇయర్స్కి అండి 3 ఇయర్స్కి ఉంది. సో 20% ఇంటూ 3, రైట్. సో ఎంత అవుతుందండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, దిస్ ఈజ్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్. దీన్ని నేనేం చెప్పానండి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటే 3 సంవత్సరాలకు కలిపి వచ్చే వడ్డీ, సాధారణ వడ్డీ 3 సంవత్సరాలకు కలిపి వచ్చే వడ్డీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటున్నాను నేను, రైట్. సో ఎంత అవుతుందండి ఇక్కడ 20 × 3 60% ఇంట్రెస్ట్ ఉంది, రైట్. ఇప్పుడు అమౌంట్ ఏమవుతుందండి, అమౌంట్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకి 100 ఉంది, ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ నుంచి 60 వచ్చింది. అంటే ఓవరాల్గా ఎంత అంటే 160% అమౌంట్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్ అంటే మనకేంటి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో రెండు కలిపితే 100 + 60 160% అవుతుంది. సో ఇక్కడ చూడండి మీకు అర్థమైంది. కానీ ఇక్కడ మీకు ఏమి చాలా ఇంపార్టెంట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్. నెక్స్ట్ టైం పీరియడ్, వడ్డీ, వార్షిక వడ్డీ శాతము, ఎన్ని సంవత్సరాల కాలము, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూస్తున్నానండి మీకు ఏంటి పి అంటే ఏంటండి. సో పి అంటే ప్రిన్సిపల్. నెక్స్ట్ మనకి ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఎందుకంటే ఇలాగే ఇండికేట్ చేయబోతున్నాం, పిఆర్ ఇలాగే ఇండికేట్ చేయబోతున్నాం నెక్స్ట్ మొత్తం కూడా. అందుకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే. నెక్స్ట్ టీ అంటే టైం పీరియడ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, లేదా అంటే దీన్ని ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్, అంటే అక్కడి వరకు మొత్తం ఎంత ఇంట్రెస్ట్ వచ్చేది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అమౌంట్ అంటే ఏంటంటే ఏ అంటే అమౌంట్ని మనం ఏతో డినోట్ చేస్తాము. ప్రిన్సిపల్ అసలు అండి, అసలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వడ్డీ శాతము, వార్షిక వడ్డీ శాతము. నెక్స్ట్ ఇక్కడ కాలము, ఇది కాలము. ఇక్కడ వచ్చేసి ఇదేమో సాధారణ వడ్డీ, లేకపోతే అక్కడి వరకు వచ్చిన మొత్తం వడ్డీ, దీన్ని మొత్తం వడ్డీ కూడా అంటాము, మొత్తం వడ్డీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం అంటాము, ఇక్కడ మొత్తం అంటాము, అసలు మొత్తము. అంటే మనం ఏ అమౌంట్ అయితే ఇచ్చామో దాన్ని అసలు అంటాము, ప్రిన్సిపల్ అంటాము.
బట్ కొన్నిసార్లు అంటే ఈ ప్రిన్సిపల్ అని కాకుండా వేరే వేరే వర్డ్స్ వాడుతుంటాడండి. ఇన్వెస్ట్మెంట్ అని వాడుతుంటాడు, సమ్ అని వాడుతుంటాడు, ఇలా డిఫరెంట్ వాడుతుంటాడు. అంటే మన అక్కడ ఆ నేమ్ని గుర్తుపెట్టుకోవడం కంటే కూడా కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఏంటండి, మనం ఏదైతే ఇచ్చామో డబ్బులు, ఎంతైతే వడ్డీకి ఇచ్చామో, ఎంతైతే ఇంట్రెస్ట్కి ఇచ్చామో అదే మనకి పి. దాన్ని వాడు ఏమైనా పిలవచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు, అసలు అనొచ్చు, పెట్టుబడి అనొచ్చు, లేకపోతే మొత్తం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ మన ఆ క్వశ్చన్ని చదవగానే అర్థం చేసుకోవాలి, మనం ఇచ్చామా, ఇస్తే ఎంత ఇచ్చాము, అది ప్రిన్సిపల్, రైట్. ఎందుకంటే వాడు నేమ్ ఏది మార్చుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మన కాన్సెప్ట్ తెలియాలి, బట్టి పట్టకూడదు, రైట్. సో అది మనం ఏదైతే అమౌంట్ ఇచ్చామో వడ్డీకి అది ప్రిన్సిపల్ పి. నెక్స్ట్ వడ్డీ శాతం, ప్రతి సంవత్సరానికి వచ్చే వడ్డీ శాతాన్ని ఆర్. నెక్స్ట్ ఎంత కాలం ఇచ్చామో అది టైం. సింపుల్ ఇంట్రెస్ట్ లేదా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అంటే అక్కడి వరకు ఎంత వడ్డీ వచ్చింది, అన్ని సంవత్సరాలకు మొత్తం ఎంత వడ్డీ వచ్చింది, అది వడ్డీ. నెక్స్ట్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్, ఎంతైతే ఇచ్చామో వడ్డీ, మొత్తం కలిపి అమౌంట్. ఇది బేసిక్ సింపుల్. సో ఈ టర్మ్స్ అన్ని మీకు క్లియర్గా తెలిస్తే మీకు వీటితో పాటు పర్సంటేజ్ రేషియోస్ కనుక వచ్చి ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది, రైట్. సో ఇక్కడ క్లియర్ కదండి. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంటే ఎవ్రీ 100 రూపీస్కి ఎంత వడ్డీ శాతం ఒక సంవత్సరానికి, ఎవ్రీ 100 రూపీస్కి అంటే 100 రూపాయలకి ఒక సంవత్సరానికి, 1 ఇయర్కి ఎంతైతే వడ్డీ వస్తుందో, ఎంత శాతం అయితే ఇంట్రెస్ట్ వస్తుందో దాన్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో పర్ 100 రూపీస్ హౌ మచ్ మనీ యు ఆర్ గెటింగ్ ఇన్ ఏ ఇయర్. For 100 rupees, for 100 rupees, how much money you are getting as interest, that is rate of interest. For 100 rupees, how much money you are getting as interest, that is rate of interest, right. సో మనకు కొన్ని చూద్దామండి. అసలు ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్, ఆ రెండు ఇంపార్టెంట్ చెప్పాం కదా. ఎలా ఇంపార్టెంట్ ఎలా చూస్తాం ఒకసారి ఆ రెండు చూడండి. ఒకసారి ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనం ఎంత అనుకుంటామని 100% అనుకుంటామని, ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ని 100% అనుకుంటాం. సో కొన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, అమౌంట్ ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం, రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్. సో మీరు ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్లో రాయండి. సో పిఆర్టీ సింపుల్ ఇంట్రెస్ట్, ఐ అండ్ అమౌంట్, ఓకే. పిఆర్ ఇంటూ టిఐఏ. సో ఇలా రాసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు చూద్దాం, కొన్నిటికి చేద్దామండి. సో ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం, వడ్డీ శాతం 12%, అలా 5 సంవత్సరాలకి ఇచ్చారనుకుందామండి. సో అప్పుడు మనకి ఎంత అవుతుందండి, చూడండి ఆరో మార్క్ ఇలా రాసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే 12% పర్ యానం 5 years, ఎవ్రీ ఇయర్ 12%, అలా 5 years కాబట్టి 12 into 5 ఎంత అవుతుందండి, 60% అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత అండి, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, మొత్తము 60% రావాలి. అమౌంట్ ఎంత అవుతుందండి, ప్రిన్సిపల్ ఎప్పుడు 100%, ఇంట్రెస్ట్ 60% వచ్చింది కాబట్టి అమౌంట్ ఎంత అవుతుంది, 160% అవుతుంది, 160% అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ 8 1/3% ఉందనుకోండి, 8 1/3% ఇంటూ 6 years, 8 1/3% ఇంటూ 6 years. చూడండి ఇక్కడ ఇలాంటి టైంలో ఏంటంటే మనకి ఫ్రాక్షన్ టు కన్వర్షన్ తెలుసు కదండి మనకి. సో అది తెలిసినా సరిపోతుంది, అంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కన్వర్షన్ చేసినా సరిపోతుంది ఇక్కడ. సో 8 1/3 అంటే ఎంత అండి, 1/12 కదా. 1/2 అంటే 6 into 1/12, 6/12 అంటే 1/2, 1/2 అంటే 50%. ఒకవేళ మీరు అవి పర్ఫెక్ట్గా ఉంటే ఇంత ఫాస్ట్గా చేయొచ్చు, లేదంటే ఇక్కడ మల్టిప్లై చేయండి. 8 6 48, 1/3 into 6 ఎంత అండి 2, 48 + 2 50, రైట్. ఈ రెండు కలిపి ఎంత వస్తుందని మనకి 50%. సో సింపుల్ ఇంట్రెస్ట్ 50% ఉంది, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% కాబట్టి 100 + 50 ఎంత అవుతుంది, అమౌంట్ అనేది 150% అవ్వాలి, అమౌంట్ అనేది 150% అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఒకవేళ 25% ఉందా అనుకుందామండి ఇంట్రెస్ట్ రేటు, అలా ఎన్ని ఇయర్స్కి, ఒక 3 yearsకి అనుకుందామండి. 25% into 3 years ఎంత అవుతుందండి, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఓవరాల్గా ఇంట్రెస్ట్ అనేది 75%, అమౌంట్ ఎంత అవుతుంది, 175% అవుతుంది, రైట్. నెక్స్ట్ ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది 6/2/3% అనుకోండి, 6/2/3%, అలా ఎన్ని సంవత్సరాల కంటే మనకి ఒక 6 yearsకి అనుకుందామండి, రైట్. ఇప్పుడు ఎంత అవుతుందండి, 6 6 36, నెక్స్ట్ 6 into 2/3 అంటే 3 2 2 2 ఎంత అవుతుందండి 4, 36 + 4 ఎంత అవుతుందండి 40 అవుతుంది, 40%. అంటే అప్పుడు అమౌంట్ ఏం కావాలి, 140% అవుతుంది. ఇవే అండి, ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత క్లియర్ రాశాను. ఎగ్జామ్లో అయితే మనకు సింపుల్గా అక్కడ నెంబర్స్ కనిపించగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, టైం పీరియడ్ ఎక్కడ ఉంది, రైట్, రెండింటిని మల్టిప్లై చేయాలి. సింపుల్. ఎన్ని ఇయర్స్కి అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ 10% ఉంది, 5 yearsకి అడిగాడు, 10 into 50%. అంటే ఇమ్మీడియట్గా మనకు బ్రెయిన్లో ఏం కావాలంటే
10% ఇంటూ 5%, 50% ఇంట్రెస్ట్ అడిగాడా, అమౌంట్ అడిగాడు. ఇంట్రెస్ట్ అడిగితే 50%, 100% అదైతే దాంట్లో 50% ఆఫ్. ఒకవేళ అమౌంట్ అడిగాడు అనుకోండి 100% ఉంది, ఇంకొక 50% యాడ్ చేయాలి. సో ఆల్రెడీ ఒక 2000 అనుకోండి, 50% 1000 అవుతుంది. 2000 + 1000 3000. ఇంత ఫాస్ట్గా మన బ్రెయిన్ క్యాలిక్యులేట్ అవ్వాలి. అది మీరు బాగా ప్రాక్టీస్ అవుతుందండి. సో మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత క్లియర్గా చెప్పాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఇంట్రెస్ట్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంటూ టీ ఇంట్రెస్ట్, ఆర్ ఇంటూ టీ ఇంట్రెస్ట్, ఆర్ ఇంటూ టీ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్. సింపుల్, అక్కడితో అంతే అండి మనకి, రైట్. సో దీన్నే మనం ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్లు చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే మనం వీటిని మనకి రేషియోస్లో కూడా చేయాల్సి వస్తుంది. చేయాల్సి రావడం అంటే వాటి పర్సంటేజ్లు సాల్వ్ చేయలేమంటే పర్సంటేజ్లు సాల్వ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే మనకి ఎప్పుడైతే డిఫికల్ట్ పర్సంటేజెస్ ఉంటాయో లైక్ దిస్ 6/2/3, 8/1/3 ఇలాంటి పర్సంటేజెస్ ఉన్నప్పుడు మనకేంటంటే ప్రాబ్లం చేయడానికి డిఫికల్ట్ అవుతుంది పర్సంటేజ్లో. దెన్ మనకు ఆపద్బాంధవుడు ఉన్నాడు, ఎవరండి? రేషియోస్. మనకి ఎప్పుడైతే డిఫికల్ట్ పర్సంటేజ్ రాగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిందెవరు? రైట్, ఎమ్మటేదో చిరంజీవో బాలకృష్ణ గుర్తు రావద్దండి. మనకు గుర్తు రావాల్సింది ఎవరండి? ఆపద్బాంధవుడు, రేషియోస్. మనకి హీరో అతనే మనకి, రైట్. సో రేషియోస్ మనకి గుర్తు రావాలి, రైట్. ఆ రేషియోస్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాము, ఓకే, రైట్. ఒకసారి చూడండి, 3500 ప్రిన్సిపల్ అనుకుందామండి. 3500 ప్రిన్సిపల్ ఉందనుకుందాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం కదా అండి, రైట్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని అన్నాడు అనుకుందాం. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum, 5% per annum, అలా 4 years కనుక్కుందామండి. 4 years కనుక్కుందాం. 5% per annum, లేకపోతే 8% per annum, 5 years అనుకుందాం. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 8% per annum, టైం పీరియడ్ 5 years, రైట్. సో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. దీన్ని చూడండి. సో 3500 మనకి ఎప్పుడైనా కూడా చూడండి ఇలాగే ఈ పద్ధతిలో చూడండి. 8% per annum ఇంటూ 5 years, 8% per annum ఇంటూ 5 years ఎంత అవుతుందండి? 40% అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత అండి? 40%. సో 3500లో 40% ఎంత? మనం పర్సంటేజ్లో చేస్తే చెప్తున్నాను, రేషియోస్లో చేస్తే కూడా ఈ రెండింటికి చెప్తాను ఇక్కడ. సో 3500లో 40% ఎంత అండి? సో మనం ఏం చేయొచ్చు? 10% వాల్యూ ఎంత అండి? 350. 40% కావాలి కాబట్టి 350 × 4. 350 × 4 ఎంత అవుతుందండి? 3 4s 12, 5 4s 2. సో 12 + 2 14. అంటే మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ? 1400 అవుతుంది. 1400 అవుతుంది. ఏది మనకి పర్సంటేజ్లో చేస్తే. ఒకవేళ దాన్నే రేషియోస్లో చేయాలని చూడండి, మనకేం తెలుసు అండి? మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అని 40% అని తెలుసు. ఇక్కడ సింపుల్ పర్సంటేజ్ ఉంటే వీ కెన్ గో విత్ పర్సంటేజ్ మోడల్. మనకి శాతాలు ఇక్కడ ఇచ్చిన శాతం అనేది మనకి సాధారణంగా జనరల్గా వాడే శాతం పర్సంటేజ్ ఉందనుకోండి, మనకి పర్సంటేజ్లో చేయొచ్చు. ఇది జనరల్ కాబట్టి పర్సంటేజ్లో చేసాము. ఒకవేళ దీన్నే రేషియోస్లో చేయాలంటే ఎలా చేయాలో చూడండి ఒకసారి. 40% కదండి, మనకు ఆల్రెడీ తెలుసు. 40%ని ఫ్రాక్షన్లో రాస్తే, మనకి శాతాన్ని భిన్నాల్లో రాస్తే ఎంత అండి? 40 అంటే 2/5. 2/5. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకి జాగ్రత్త తెలియాలి. ఇక్కడ ఏంటండి 5 ఎప్పుడు కూడా మనకి డినామినేటర్ ఉందండి ఒరిజినల్ వాల్యూ. అంటే ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అంటే ఏంటండి? ప్రిన్సిపల్ ఎంత అవుతుందండి? ఇక్కడ ఈ 5 parts అనేది ఏమవుతుందండి? మనకి ఎప్పుడు కూడా మనకి డినామినేటర్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. 5 parts ప్రిన్సిపల్ అయితే మనకి దాంట్లో ఎంత శాతం అండి? ఎంత పర్సంటేజ్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది? 40%. అంటే ఇక్కడ 5 partsలో 40% ఎంత అండి? 2 parts కదా అండి, 2/5. అంటే 5 parts ప్రిన్సిపల్ అయితే ఈ 2 parts ఏమవుతుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు 5 parts ఎంత తెలుసు అండి? 3500. అయితే 2 parts వాల్యూ ఎంత? 5 7s 35. ఇక్కడ 2 7s 14. సో 14 కాబట్టి 2 zeros. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇక్కడ కూడా చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి, మనకు తెలియాల్సింది ఇక్కడ ఇది తెలియాలండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఇంపార్టెంట్ మనకి. 40% 2/5 లాగా రాశాను నేను. 5 parts అనేది ఎప్పుడు ప్రిన్సిపల్, డినామినేటర్ ఉంది ఎప్పుడు ప్రిన్సిపల్. దాంట్లో 2 parts అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ 5 parts మీద 2 parts ఇంట్రెస్ట్ వచ్చింది. 5 parts ప్రిన్సిపల్, 2 parts ఇంట్రెస్ట్ వచ్చింది. 5 parts వాల్యూ 3500 అయితే 2 parts వాల్యూ ఎంత? 1400 అవుతుంది. ఓకే, చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇది సింపుల్గా పర్సంటేజ్ చేయొచ్చు, రేషియో ప్రపోర్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి చూద్దాము. ఒకవేళ ప్రిన్సిపల్ ఇలా ఉందండి, 4800. ప్రిన్సిపల్ 4800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 6 1/4 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 1/4 ఉంది.
టైం పీరియడ్ 5 ఇయర్స్ ఉంది, టైం పీరియడ్ 5 ఇయర్స్. అయితే మనకి అమౌంట్ ఎంత అంటాడు. ఓకే, చూడండి ఇప్పుడు జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇది చేయాలి అంటే 6 1/4 × 5 చేయాలి ఫస్ట్. అంటే 6 5 30, రైట్. 30 + 5/4 అంటే 31 1/4 అవుతుంది. మళ్ళీ 31 1/4ని మళ్ళీ దీని మీద పర్సెంటేజ్ కనుక్కోవాలి, అంటే డిఫికల్ట్గా అవుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము రేషియోస్ వాడతాము. ఎలా వాడతామో చూడండి, రైట్. 6 1/4 అంటే ఏంటంటే మనకి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఫ్రాక్షన్ ఇక్కడ చాలా అవసరం. సో 6 1/4 అంటే ఎంత అండి, మనకి 1/16 అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుందండి, 1/16 ఫర్ 1 ఇయర్. బట్ ఎన్ని ఇయర్స్ ఉంది ఇక్కడ, 5 ఇయర్స్ ఉంది కాబట్టి ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 అంటే ఎంత అవుతుందండి, 5/16. ఇదేంటి మనకి ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. కానీ మనకు అడిగిందండి అమౌంట్ అడిగాడు. సో మనకి అమౌంట్ అంటే మనకి ఏం తెలుసు ఆల్రెడీ, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదండి అమౌంట్ అంటే, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో 16 + 5 ఎంత అండి, 21. అంటే అమౌంట్ ఎంత అవుతుందండి, 21 అవుతుంది. అమౌంట్ ఎంత అవుతుంది, 21 పార్ట్స్ అవుతుంది. మనకి ఏం చెప్పాడు, ప్రిన్సిపల్ 4800 చెప్పాడు. 4800 ప్రిన్సిపల్ అయితే ఇక్కడ 21 పార్ట్స్ ఎంత, ఇక్కడ ఎంత అవుతుంది, ఇంటూ 300 కానీ ఇక్కడ కూడా ఇంటూ 300 కానీ ఎంత అవుతుంది, 6300 అవుతుంది. 6300. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది, రేషియోస్లో చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేస్ అందరు ఏం చేస్తుంటారంటే పర్సంటేజ్లో చేస్తుంటారు, ఏంటిది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి ఎస్ఐ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఎస్ఎస్సి మెయిన్స్లో కానీ చూసినప్పుడు మనకి పర్సంటేజ్ అనేవి ఇచ్చే పర్సంటేజ్ అనేవి వాల్యూస్ అనేది డిఫికల్ట్ అవుతున్నాయి. ఆ డిఫికల్ట్ అయిన పర్సంటేజ్లో చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల మనకంటే ఇఫ్ గో విత్ రేషియో మెథడ్ వీ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. మీకు ఆల్రెడీ చెప్పాను, డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్కి రేషియోస్ చాలా బెస్ట్. ఇక చూడండి, ప్రిన్సిపల్ 4800, 6 1/4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 5 ఇయర్స్ టైం పీరియడ్. మనకు అడిగింది అమౌంట్ అడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు అమౌంట్ అడిగాడు. సో మనకేంటంటే 6 1/4 అంటే ఎలా రాయొచ్చాను మనం, దాన్ని మన ఫ్రాక్షన్లో రాస్తే 1/16 లాగా రాస్తాము. ఎన్ని ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ కాబట్టి 5/16 అవుతుంది. అంటే 16 పార్ట్స్ ప్రిన్సిపల్ అయితే 5 పార్ట్స్ ఇంట్రెస్ట్. 5/16 మనకు అడిగింది ఇంట్రెస్ట్ కాదు అమౌంట్ అడిగాడు. 16 పార్ట్స్ ప్రిన్సిపల్, 5 పార్ట్స్ ఇంట్రెస్ట్, మొత్తం కలిపి ఎంత 21 పార్ట్స్ అమౌంట్ అవుతుంది. 16 పార్ట్స్ ఇచ్చాడు మనకు ప్రిన్సిపల్ 4800, ఇన్ అమౌంట్ ఎంత 21 పార్ట్స్ ఎంత అవుతుంది, 6300 అవుతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో సార్ ఇప్పటి వరకు సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా చెప్పారు, బాగానే ఉంది. కానీ ఎక్కడ ఏది ఫార్ములా లేదు. కొన్నిసార్లు మనకు ఫార్ములా మీద కూడా బేసిక్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. సో మనకు ఫార్ములా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% క్వశ్చన్స్ని మనము ఫార్ములా వాడము. మోర్ దెన్ 90% ఐ కెన్ సే, మోర్ దెన్ 90% క్వశ్చన్స్కి వీ డోంట్ యూస్ ఫార్ములా. బట్ ఇన్ సర్టెన్ కేసెస్ వీ హ్యావ్ టు యూజ్ ఫార్ములా వేర్ వీ కెన్ సేవ్ టైమ్ బై యూజింగ్ ఫార్ములా. సో అలాంటి దానికోసం చూస్తాను. అసలు ఫార్ములా ఏంటంటే మనకి చూడండి. సో మనకు అసలు ఒక చూద్దాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏం చెప్పానని, 100 రూపీస్ మీద అంటే ఎవ్రీ 100 మీద వచ్చేదాన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటాం, అంతే కదండి. సో 100 రూపీస్ అండి, 100 రూపీస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 6% అనుకుంటున్నాను అండి 1 ఇయర్కి. సో 100 రూపీస్కి 6 అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ కదండి ఇక్కడ. సో అంటే మనకి 100 రూపీస్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 6% 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అనుకున్నాను. 100 మీదనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఎవ్రీ 100 రూపీస్కి 6 రూపీస్ 6% ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి. ఓకే, 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 6 అవుతుంది. 6% కాబట్టి 100లో 6 అంటే ఎంత అండి, 6% అంటే 6 అవుతుంది, అంతే కదండి. 100లో 2% ఎంత అవుతుందండి, 100లో 2% ఎంత అవుతుంది, 2నే అవుతుంది. 100లో 3% ఎంత అవుతుందండి, 3నే అవుతుంది. 100లో 5% ఎంత అవుతుంది, 5 అవుతుంది. 100లో 95% ఎంత అవుతుందండి, 95% అవుతుంది, 95 అవుతుంది. 100లో 6% ఎంత అవుతుందండి, 6 అవుతుంది, అంతే కదండి. అంటే 100లో ఏ నెంబర్ ఎంత పర్సెంటేజ్ కావాలంటే అదే నెంబర్ అవుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. ఓకే, ఇప్పుడు 100లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 6 అవుతుంది. ఒకవేళ అది 1 ఇయర్కి, రైట్. సో ఇక్కడ 100 కాకుండా 1 ఉందనుకోండి, 1 రూపీకి ఎంత అవుతుందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100 6 కాబట్టి 100 అటుపోతే ఏమవుతుందండి, R/100 అవుతుంది. ఎంత అవుతుందండి ఇక్కడ, R/100 అవుతుంది. అది 1 రూపీకి. కానీ ఇక్కడ నేను 1 కాకుండా ప్రిన్సిపల్ ఎవ్రీ టైం 1 ఉంటుంది. కానీ మనకి ప్రిన్సిపల్ అంటే మనం ఎలా డినోట్ చేస్తాము, పీతో అనుకుంటాం. అంటే పీ కంటే ఏం కావాలండి ఇక్కడ, సో P × R/100 అవుతుంది. P × R/100 ఇది ఎప్పుడు ప్రిన్సిపల్ సర్టన్ పీ అనే ప్రిన్సిపల్కి 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. పీ అనే ప్రిన్సిపల్కి 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 ప్రకారం వచ్చే ఇంట్రెస్ట్ ఇది 1 ఇయర్కి. కానీ మనకి అక్కడ కొన్ని T ఇయర్స్ తర్వాత, ఎందుకంటే ఎవ్రీ టైం 1 ఇయర్ ఉండేది మనకి, కానీ T ఇయర్స్ తర్వాత ఉంది అనుకుందాం. ఒకవేళ ఇక్కడ
టీ ఇయర్స్ తర్వాత అంటే ఇది 1 ఇయర్కి మనకి టీ ఇయర్స్ కావాలంటే PR/100 ఇంకా టీ ఇయర్స్ కాబట్టి ఇంటూ 2 మన అంతే కదండి 20% పర్ ఇయర్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము ఒక 3 ఇయర్స్ అనుకోండి 20 × 3నే కదా మనం చేసింది ఇక్కడ కూడా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి నెక్స్ట్ ఎంత టైం అండి ఇంటూ ఎన్ని ఇయర్స్ ఉంటే అంత టైం T/100 సో ఎంత అవుతుందండి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సో ఆ ప్రిన్సిపల్ ఎంత అవుతుందండి PRT/100 దాన్నే మనం ఏం చేస్తాం మనం మంచిగా చదువుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి PTR/100 అని చేస్తున్నాం PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ ఓకే అదే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఒకవేళ అమౌంట్ కావాలంటే ఏంటండి మనకి మొత్తం కావాలంటే ఇది మనకి సాధారణ వడ్డీ రైట్ సో మనకి ఒకవేళ మొత్తం అమౌంట్ కావాలంటే ఏంటండి సో అమౌంట్ కావాలి అంటే మనకి ఆల్రెడీ తెలుసు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంతే కదండి సో ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి P/TR/100 అంతే కదండి సో ఇక్కడ మనం P క్యాన్సిల్ అవుట్ తీసుకుంటే మనకు కామన్ తీస్తే 1 + TR/100 ఇది అమౌంట్కి ఫార్ములా రైట్ సో మనకి ఇది ఎందుకంటే మనం యూజ్ చేసే పద్ధతి ఇదే కాబట్టి మీకు ఇలా క్లియర్గా చెప్పానండి మనకి ఎలా డిరైవ్ చేస్తున్నారు దానికంటే కూడా సో ఇలా ఇది మనం యూజ్ చేసే పద్ధతి ఇలాగే అంటే 100కి R% అయితే 1కి ఎంత అవుతుంది R/100 అంటే మన ప్రిన్సిపల్ కాబట్టి PR/100 ఒకవేళ టీ టైం అయినప్పుడు PR × T/100 అదే సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 ఒకవేళ అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ సో P × 1 + TR/100 అవుతుంది ఇది మనకి యూజ్ అవుతుంది మనకి ఓకే కొన్నిసార్లు మాత్రం యూజ్ అవుతుంది నెక్స్ట్ ఒకవేళ దీంట్లో కొన్ని స్పెషల్ కేసు ఉంటాయండి ఎక్కడ యూజ్ అవుతుందో కూడా మీకు చెప్తాను ఆ స్పెషల్ కేసు ఏంటో కూడా చూడండి ఒకసారి జనరల్గా ఒకసారి ఆ స్పెషల్ కేసు చూసే ముందు ఒకసారి చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ 10,000 రూపీస్ అండి ప్రిన్సిపల్ 10,000 రూపీస్ ఓకే నెక్స్ట్ టైం పీరియడ్ అనేది చూడండి టైం పీరియడ్ 1 ఇయర్కి అనుకుంటున్నాను 1 ఇయర్కి టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉందండి 5% ఉంది ఓకే లేదంటే ముందు మనం ఎలా చేసినా ఓకే 1 ఇయర్కి టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి ఇంట్రెస్ట్ కావాలి మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది సో 1000 మీద ఇక్కడ ఎంత 1 × 5 కాబట్టి 5 ఇయర్స్ ఎంత అవుతుందండి 5% కాబట్టి 1000లో సార్ 1000 అనుకో 10,000 అనుకో సింపుల్ అనుకోసం 1000లో 5% ఎంత అండి 50 అవుతుంది 50 అంతే కదండి 1% ఎంత అవుతుంది 10 కాబట్టి 5% 50 అవుతుంది ఓకే ఒకవేళ ఇప్పుడు చూడండి ఎందుకు చెప్తున్నా ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇంకా సో ప్రిన్సిపల్ 1000 మీద 1 ఇయర్కి 5% పర్ యానం తోటి 50 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ప్రిన్సిపల్ సేమ్ 1000 రూపీసే అండి నెక్స్ట్ టైం కూడా 1 ఇయర్ సేమ్ అలాగే ఉంది బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుందండి 10% కాబట్టి ఎంత అవుతుందండి ఇక్కడ 100 రూపీస్ అవుతుంది 10% కాబట్టి 100 సో ఈ రెండు సేమ్ ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 20% అయింది అనుకుందామండి అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 200% 200 రూపీస్ అవుతుంది లేదు ఇక్కడ 80% ఉంది అనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి రైట్ సో అప్పుడు ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి 800 అవుతుంది ఓకే జాగ్రత్త చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ సేమ్ ఉంది టైం కూడా సేమ్ ఉంది అంటే ప్రిన్సిపల్ అండ్ టైం పీరియడ్ బోత్ ఆర్ కాన్స్టాంట్ సో P అండ్ T ఆర్ కాన్స్టాంట్ ఈ రెండు కాన్స్టాంట్గా ఉంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి అండి ఇక్కడ ఏమైందండి 5% ఉంటే 50 ఉంది రైట్ ఇక్కడ 10% కాబట్టి 100 అయింది రైట్ 20 ఉంది కాబట్టి ఎంత 200 అయింది 80 ఉంది కాబట్టి ఎంత అయింది 800 అయింది అంటే ఇక్కడ ఈ రేట్ ఆఫ్ ఇది పెరుగుతున్న కొద్ది మన ఇక్కడ కూడా ఎంత అయింది అంతే పెరిగింది రైట్ ఇక్కడ డబుల్ అయింది కాబట్టి ఇక్కడ కూడా డబుల్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ 4 టైమ్స్ అయింది ఇక్కడ కూడా 4 టైమ్స్ అయింది ఇక్కడ చూడండి 16 టైమ్స్ అయింది ఇక్కడ కూడా 16 టైమ్స్ అయింది అంటే మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు అని ఎప్పుడైతే ప్రిన్సిపల్ అండ్ టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటాయో మనకేంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అంటే మనకి సాధారణ వడ్డీ అనేది వడ్డీ శాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఎప్పుడంటే అది మనకి ప్రిన్సిపల్ అంటే అసలు మరియు కాలము కాన్స్టాంట్గా ఉంటే స్థిరంగా ఉంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే చూడండి ఒకసారి సింపుల్గా మళ్ళీ ఇంకోటి చూద్దాము సేమ్ 1000 రూపీస్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉందండి 1 ఇయర్కి అనుకుందాం 1 ఇయర్కి అప్పుడు ఎంత అవుతుందండి ఇంట్రెస్ట్ 50 అవుతుంది సో 1000 రూపీస్ 5% ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ అండి 2 ఇయర్స్కి ఎంత అవుతుంది ఇక్కడ 100 అవుతుంది ఇక్కడ చూడండి 1000 రూపీస్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంది ఇక్కడ 5 ఇయర్స్కి అనుకుందాము అప్పుడు ఎంత అవుతుందండి 250 అవుతుంది రైట్ ఇక్కడ ఈ రెండు కామన్గా ఉన్నాయి ఏంటండి ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ P&R కామన్గా ఉంది అప్పుడు టైం ఎంత అయింది ఇక్కడ డబుల్ అయింది ఇంట్రెస్ట్ ఏమైంది డబుల్ అయింది ఇక్కడ 5 టైమ్స్ అయింది ఇక్కడ కూడా 5 టైమ్స్ అయింది
అంటే ఏం చెప్పొచ్చు మనకి ఇప్పుడు సో ప్రిన్సిపల్ అండ్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్స్టాంట్గా ఉంటే అప్పుడు ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం ఉంటుంది. సేమ్ అలాగే మనకి ఇంకొక రెండు కూడా చెప్తాను చూడండి, రైట్. సో మనం ఇక్కడ ఏం చేసామని అక్కడ రాసేయండి కూడా మీకు సింపుల్, ఇక్కడ లేదంటే సో మనకేంటంటే అక్కడ సో ఎప్పుడైతే ప్రిన్సిపల్ అండ్ టైం కాన్స్టెంట్గా ఉంటుందో, సో ప్రిన్సిపల్ కాన్స్టాంట్ ఇక్కడ రాస్తాండి, కాన్స్టాంట్ అండ్ ఇక్కడ చూద్దాం ఎఫెక్ట్ ఏముంటుందో చూద్దాం. ఓకే, సో మనకేంటంటే ప్రిన్సిపల్ అండ్ టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్ ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే, ఒకవేళ ఆర్ అండ్ టీ రెండు కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రిన్సిపల్ ఉంటుంది, రైట్. సో ఇవన్నీ కూడా ఏం లేదండి, మనకి ఆల్రెడీ తెలుసు, మీకు అర్థం కావాలని అది క్లియర్ చెప్పాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మనకి ఏం తెలుసు అండి, పీటీఆర్ కదా అండి. సో దీని నుంచి వచ్చాను, అంటే ఈ మూడిట్లో కూడా ఏదైనా రెండు కాన్స్టెంట్ ఉన్నప్పుడు మిగతా అన్ని కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. దీని నుంచి ఇవన్నీ డిరైవ్ అయినాయి కాబట్టి మీకు అర్థం కావాలని క్లియర్గా అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇఫ్ యూ నో విత్ దిస్ డైరెక్ట్లీ మనకి డైరెక్ట్ తెలిస్తే కొన్నిసార్లు రేషియోస్ యూజ్ చేసి మనం ఫాస్ట్గా చేయగలము, క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా చేయగలము, రైట్. చూడండి ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఒక కొత్త రకంగా చెప్తున్నాను, అంటే ట్రెడిషనల్ అని ఎలాగ చెప్తారో అందరు చెప్తాను, దాంతోపాటు ఇవి కూడా తెలుసుండాలి. ఇవి తెలిసిందని ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసే ఛాన్స్ ఉంటుంది కొన్ని క్వశ్చన్స్కి, అందువల్ల మీకు ఇదంతా క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇవి కాకుండా నెక్స్ట్ చూడండి కొన్ని ఉంటాయి ఇంకా. ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్తో కాకుండా మనకి ఒకవేళ సో మనకి పి అండ్ ఆర్ కాన్స్టెంట్గా ఉంటే, సో లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంది అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకోండి, అంటే చూడండి ఇక్కడ ఇది కాన్స్టెంట్గా ఉంది, ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంది, అంటే మిగిలింది ఏంటండి సో టీ కదంటే ఇక్కడ 1 ఇది 1, సో ఇక్కడ ఏంటంటే టీఆర్ కాబట్టి ఒకవేళ మనకు టైం కావాలంటే ఏమవుతుంది 1/r అవుతుంది, టైం కావాలంటే 1/r అవుతుంది. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 1/t అవుతుంది, 1/t. అంటే ఇవి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. ఎప్పుడైతే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉందో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. లేదు ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ టైం కాన్స్టెంట్గా ఉంటే ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. లేదు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్గా ఉంటే కాన్స్టెంట్గా ఉంటే ప్రిన్సిపల్ అండ్ టైం అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. మీకు ఇవన్నీ అర్థమవుతే అది ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ చదివి క్లియర్ చెప్పట్లేదు, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడితోటి సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయినాయండి. సో మనకి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంపార్టెంట్ ఏంటండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్. సో ఒకవేళ సర్టెన్ పీరియడ్ ఉంది, సర్టెన్ టైం, అంటే 6% ఫర్ 8 years, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఎఫెక్ట్ ఇంట్రెస్ట్ 6 × 8 48%, అమౌంట్ ఎంత అవుతుంది 148%. ఒకవేళ మనం దాన్నే రేషియోస్లో రాయాలంటే ఏం చేస్తామండి 8% కాబట్టి 2/25 × 6 years ఎంత 2 × 6 12/25 అవుతుంది. 25 parts ప్రిన్సిపల్ అయితే 37 parts అమౌంట్ అవుతుంది. సో ఇది మనకి రేషియోస్లో చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కాన్స్టెంట్గా ఉన్నాయండి మనకేంటి, సో మనకి ఒకవేళ ప్రిన్సిపల్ అండ్ టైం కాన్స్టెంట్గా ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో పిఆర్ కాన్స్టెంట్గా ఉంటే సింపుల్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు టైం. ఆర్టీ కామన్గా ఉంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ప్రిన్సిపల్. ఓకే, వాటితో పాటు ఇక్కడ కొన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ప్రాపర్గా తెలిస్తే ఏంటంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే నేను ఎవ్రీ టైం కూడా బేసిక్స్ మీద ఎక్కువ టైం తీసుకుని కూడా డెప్త్గా చెప్పడానికి, క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంతేకాని చూడండి కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి సార్ మాకు ఇవన్నీ తెలుసు కదా, మీరు ఎందుకు సార్ ఇంతగానో చెప్తున్నారంటే చూడండి ఒకసారి ఎవరైతే తెలుసో యూ కెన్ స్కిప్ ఆర్ యూ కెన్ ఫార్వర్డ్ దిస్ వీడియో, అంటే మీరు ఈ క్లాస్ని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసుకొని చూడొచ్చు. బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే మనం నా దగ్గరికి వచ్చింది ప్రాపర్గా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఏదో ఇంతకుముందులాగా PTR/100 వేసుకున్నా లేకపోతే కొన్ని ఏదో ఎలా చేస్తున్నాం తెలియకుండా చేయడం కాదండి. ఒకటండి, నా దగ్గర బట్టి పట్టించడం ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాగే బట్టి పట్టాలి, ఇది ఇలా సో దాన్ని ఒకసారి 100 సార్లు మగ్గప్ చేసి చెప్పండి ఎంత ఆ రకం కాదు. నేను నాకు క్లియర్గా కాన్సెప్ట్ ఇవ్వాలని నా ఉద్దేశం. ఎందుకంటే బట్టి పట్టిన వాడికి అదే క్వశ్చన్ అలాగనే ఇస్తే ఈజీగా చేయగలరు. మేబీ నేను చెప్పిన దానికంటే ఫాస్ట్గా చేయగలరు, ఫాస్ట్గా గుర్తు తెచ్చుకోగలరు. బట్ క్వశ్చన్ ఎప్పుడైతే డిఫికల్ట్గా ఉంటుందో అప్పుడు ఆ మగప్ గ్యాంగ్ మొత్తం కూడా మగ్గులో కలిసిపోవాల్సిందే, రైట్. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే
సో మగ్గప్కి ఛాన్స్ లేకుండా క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళంతా కూడా ఒక తెలివిగా ఏదో ఒక చేంజ్ ఏదో ఒక లాజిక్ పెట్టిస్తున్నారు. ఎప్పుడు సాల్వ్ చేయగలరు మీరు అలాంటి లాజిక్ క్వశ్చన్స్ని అంటే మీకు ప్రాపర్గా కాన్సెప్ట్ తెలిసినప్పుడే. అందుకే మీకు ప్రాపర్ కాన్సెప్ట్ని ఇవ్వడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. అన్ని రకాలుగా ఏదైతే ఉంటుందో అదంతా మీకు బేసిక్స్లోనే మ్యాక్సిమం కవర్ చేస్తాను. సో దీంతోపాటు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకెక్కువ దాంట్లో డెప్త్ క్వశ్చన్స్ మనం చేద్దాం. ఓకే, అందువల్ల చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే వీడియోస్ ఎవరికైనా సీరియస్గా అంటే లైక్ మాకు ఆల్రెడీ తెలిసిన పార్ట్ ఉందనుకుంటే మీరు కొంచెం ఫాస్ట్గా, ఎందుకంటే స్పీడ్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కూడా అండి దాంట్లో మనకి, రైట్. ప్లేయింగ్ స్పీడ్ కూడా మనం డబుల్ చేసుకోవచ్చు, 1.5 టైం చేసుకోవచ్చు, అలా అయినా చూడొచ్చు. లేదంటే మీరు కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడొచ్చు. ఓకే, లేదు సార్ మాకు ఫార్వర్డ్ ఆప్షన్ లేదనుకుంటే ఒకసారి చూడండి, యూ కెన్ డౌన్లోడ్ దిస్ ఇన్ ఆఫ్లైన్. మనకి యాప్లోనే ఒక ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ వీడియోస్ అనే ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఒకవేళ ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఇవి ఆఫ్లైన్ వీడియోస్కి వెళ్ళిపోతాయి. ఆఫ్లైన్ వీడియోస్లో మీకు ఫార్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. లేదు ఇక్కడ ఉంటేనే మనం డ్రాగ్ చేయాల్సి ఉంటుంది, నార్మల్గా ఆన్లైన్లో చూసి డైరెక్ట్గా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడైతే ఇక్కడ మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, 20 సెకండ్స్ తర్వాత ఇంత ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అలా అయినా మీరు చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ కాన్సెప్ట్ తెలియాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్రాక్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్. సింపుల్గా ఉన్న ఎగ్జామ్ ఎవడైనా క్రాక్ చేస్తారండి, బుక్స్ చదివి కూడా క్రాక్ చేయొచ్చు, రైట్. ఎవడైనా క్లియర్ చేయొచ్చు బుక్స్ చదివి కూడా. మనకి చేసేది ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేది ఒక ఎస్ఐ జాబ్, ఏపీ ఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ. మనం ప్రిపేర్ అయ్యేది దేనికంటే ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్కి, ఢిల్లీ పోలీస్ జాబ్స్కి, బ్యాంక్ పీఓ జాబ్స్కి. ఆ లెవెల్లోనే కవర్ చేస్తాను. అదే లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్ కూడా, అదే లెవెల్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ అవుట్ చూద్దాం.